హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు మీకు ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మసాలా డ్రై ఎలా చేయాలనేది చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, తక్కువ స్పైసీతో చాలా టేస్టీగా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. అంటే ఏ మసాలా యూస్ చేయాలా, ఎలాగా వంట అనేది చేయాలనేది మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మీకు చెప్తానండి. ఈ రెసిపీ ఎలా చేయాలనేది, సరేనా? దానికి మనం ఏమేం కావాలా మసాలాలు అనేది కూడా మీకు చెప్తాను. సో ముందుగా దీనికోసం మనము ఒక 1 kg చికెన్ అనేది కడిగి అనేది తీసుకోవాలండి. సో దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, ఒక 1.5 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 టేబుల్ స్పూన్ల అంత పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకొనేసి ఈ మసాలాలంతా ముక్కలకు బాగా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేట్ కోసం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకు, 2 ఇంచుల చెక్క, ఒక 5 ఇలాచి, ఒక 6-7 లవంగాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత మిరియాలు. సో ఈ మసాలాలంతా కూడా ఒక 30 సెకండ్స్ పాటు బాగా అనేది ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ అనేది, ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అనేది ఒక 4 తీసుకొని ఈ రకంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా వేసి వీటన్నిటిని బాగా అనేది ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే, సరేనా? ఈ రకంగా అనేది అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, అలాగే కసూరి మేతి అండి. ఇది కంపల్సరీగా వేసుకోవాలి, సరేనా? ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మన ఫ్రై అనేది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అనేది ప్యూర్ కొట్టుకునేసి ఈ రకంగా అనేది వేసుకునేసి ఇది బాగా పచ్చి స్మెల్ పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అనేది కూడా వేసుకోవాలండి, సరేనా? అలాగే కొద్దిగా అంత వాటర్ అనేది వేసుకునేసి, ఎందుకంటే మసాలా అనేది మాడిపోతుంది కాబట్టి కొద్దిగా అంత వాటర్ వేసుకునేసి ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి, సరేనా? ఈ రకంగా వేసుకున్న తర్వాత మొత్తం మసాలాలంతా చికెన్కి పట్టే రకంగా బాగా కలుపుకునేసి ఇప్పటి నుండి మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి బాగా అనేది కింద నుండి బాగా కలుపుకోవాలండి, సరేనా? ఎందుకంటే ఈ మసాలాలు వేసాం కాబట్టి తొందరగా మాడెక్కిపోతుంది. సో అందులోనూ స్టీల్ కానీ లేదా సిల్వర్, ఇది ఏమంటారు, అల్యూమినియం, ఇవి ఉంటాయి కదా, ఇలాంటివి అయితే తొందరగా మాడిపోతాయి. సో నాన్ స్టిక్ యూజ్ చేయడం మంచిది దీనికి. సో ఈ రకంగా దీన్ని బాగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ కింద అనేది మాడెక్కుకోకుండా బాగా ఒకసారి ఇలా ఈ రకంగా అనేది బాగా ఫ్రై చేసుకోండి, సరేనా? ఈ రకంగా ఒక 10 to 15 మినిట్స్ అనేది ఇదే రకంగా ఫ్రై చేసుకుంటూ పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లోనే డ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో మన చికెన్ మసాలా డ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ, పెద్ద కష్టం ఏం లేదు. దీన్ని మనము చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పరోటాల్లోకి కానీ, అలా ఏదైనా కూడా సైడ్ డిష్గా కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది, మీకు ఎలా వచ్చింది అనేది ఒకసారి కింద కమెంట్ చేయండి. చాలా ఈజీ అండి చికెన్ ఇది చేయడం అనేది. సో ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికన్నా సజెస్ట్ చేయాలని ఏంటంటే మన వీడియోస్ అనేది చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారండి. సో దయచేసి మన వీడియో అనేది చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మధ్య చాలా వరకు మన వ్యూస్ అనేది చాలా తగ్గిపోయాయండి 1000 సబ్స్క్రైబర్ అయిన తర్వాత. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో అప్పుడు మన వీడియోస్ వేరే వాళ్ళకు కూడా రెఫర్ అవుతాయి. సో దయచేసి లైక్ చేయండి.